చెప్పిండు వారు చాలా విషయాలు చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత కొత్తగా ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది అన్నాడు. ఏమంటున్నాడు నిన్న ముఖ్యమంత్రి గారు? ఇదే ముఖ్యమంత్రి గారు నిన్న ఏమంటారు? నేను తెచ్చినటువంటి అప్పు మొత్తం కేసీఆర్ చేసినటువంటి అప్పులకే కట్టేసిన, మిత్తిలకే కట్టినా అంటాడు. తెచ్చిన అప్పు మొత్తము కేసీఆర్ తెచ్చినటువంటి మిత్తిలకే కట్టిన, కేసీఆర్ చేసిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు మిత్తిలకే కట్టిన అంటాడు. అప్పులకే కట్టిన అంటాడు. ఎంత చేసి అని చెప్పి నేను 1,54,000 కోట్ల రూపాయలని మొత్తం అప్పు కేసీఆర్ చేసిన అప్పు మిత్తిలకే కట్టాడంట. దీన్ని చూపించగలుగుతారా? మాట మాట్లాడడం కాదు కదా. 1,54,000 కోట్ల రూపాయల మితి కట్టినావా నువ్వు ఈ సంవత్సరంన్నర కాలంలో? ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారు? ప్రజలను మరీ అమాయకులను చేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అన్నప్పుడు మాట్లాడితే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక శాసనం లెక్క, ఒక నిర్ణయం లెక్క ఉండాలి. అంతేగాని ఈ రకంగా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇది ఒక్కటే కాదు, ఇంకెన్ని చెప్పిండు తెలుసా? ఇక కొత్త అప్పులు చేయను అని నిన్న చెప్పిండు. ఇక చూడండి, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఉంది, మీకు అది చూపిస్తా. ఎక్కడ ఇది? ఆంధ్రజ్యోతి ఇందులోనూ, ఒక్క నిమిషం, ఇందులో అనుకుంటా. ఇగో, ఇప్పుడు కొత్త అప్పులు చేయను అన్నాడు. ఇప్పుడు రేపు బడ్జెట్ లోపల, రేపు 19 తారీఖు బడ్జెట్ పెడుతురు కదా, రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లతో పెడదామని చూస్తున్నట్ట. ఆ బడ్జెట్ లోపల ఈ ఏడాదిలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇక 2025 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2026 వరకు, అంటే ఈ ఆర్థిక సంవత్సరం లోపల 1,50,000 కోట్ల అప్పు చేస్తేందుకు బడ్జెట్ రుణాలను దాదాపు 80,000 కోట్లు, ఆ బడ్జెట్లో 1,50,000 కోట్ల అప్పు తెస్తాము అని చూపించబోతా ఉన్నారు. రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్లల్లా మేము 1,50,000 కోట్లు అప్పు తేబోతా ఉన్నాము భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో అని చెప్పబోతా ఉన్నారు. ఇక దానికోసమే బడ్జెట్ రుణాలు సుమారు 80,000 కోట్లు. ఏది ఆ 1,50,000 కోట్లల్లా 80,000 కోట్లు బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు 40,000 కోట్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభుత్వ భూములు అమ్మేసి, లేకపోతే ప్రభుత్వ భూములు తనఖా పెట్టి, ఎవరి దగ్గర కుదవబెట్టి మరొక 30,000 కోట్లు సమీకరించుకోవడానికి రేవంత్ సర్కారు రేపు బడ్జెట్లో పెట్టబోతా ఉన్నది. ఈడనేమో నేను అప్పు చేయను పప్పు కూడు తినను అనేమో ఈడ చెప్తా ఉన్నాడు. అప్పు చేయనని చెప్తా ఉన్నాడు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం లోపల 1,50,000 కోట్లు అప్పు తేవడం కోసం ప్రణాళికలు రెడీ చేసి పెట్టిండు. ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పు అయింది. మళ్ళొక 1,50,000 కోట్లు అప్పు తేవడం కోసం ప్రణాళికలు రెడీ చేసి బడ్జెట్లో పొందుపరచబోతా ఉన్నారు రేపు. అంటే ఏంటిది? అర్థం ఏంటిది? మీనింగ్ ఏంటిది? అబద్ధమే కదా నువ్వు చెప్పేది. అప్పు చేయను అని బహిరంగ సభలో చెప్తావు, ఈడనేమో కాగితాల మీదనేమో అప్పు తెస్తేందుకు రెడీ చేసి పెడతావు అన్ని పనులు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారి కన్నా అర్థమవుతుందా, అర్థమవుతలేదా ఆలోచన చేసుకోవాలి. ఇగో ఇదొకట. రైతులకు మహిళలకు మస్తు పనులు చేసిన. ఏం పనులు చేసిరు సార్ మీరు? రైతులకు మహిళలకు మస్తు పనులు చెప్పండి. ఏం పనులు చేసిరు చెప్పండి. రైతు భరోసా ఇచ్చిరా? ఒక్కసారన్నా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా ఇన్ టైంలో ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇయ్యలే. మహిళలకు ఏమి ఇచ్చిర్రు? ఉచిత కరెంటు ప్రతి ఇంటికి 200 యూనిట్లకు అన్నారు. ఎంతమందికి వస్తుందో లెక్కలు తీసి చూపిస్తారా? ప్రతి ఊరికి తిరుగుదామా ఎంతమందికి వస్తుందో? ఊర్లో ఒకరికి ఇద్దరికి వస్తే అది మహా ఎక్కువ గగనం, అది అయిపోయి. ఇంకొకటి ఏంది? గ్యాస్ సిలిండర్ అన్నారు. ఎంతమందికి వస్తుంది గ్యాస్ సిలిండరు? సేమ్ ఇది కూడా అదే కథ. ఊర్లో 10 మందికి వస్తే చాలా ఎక్కువ గ్యాస్ సిలిండర్ కథ. అట్లా 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు. వస్తుందా? ఎవరికైనా వస్తుందా? ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా చూపిస్తారా 2,500 రూపాయలు ప్రతి మహిళకు వస్తుందని? ఇంకా దాంతోపాటు ఈ ఈ విద్యార్థులకు ఎవరికో స్కూటీలకు ఇస్తుర్రా? కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇస్తుర్రా? మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఏడ చేసినట్టు అన్నిట చేసినట్టు మహిళలకు రైతుల గురించి చెప్పుకుంటూ పోతే చాలా. కరెంటే చక్కగా ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా కాలేదు, బోనస్ పైసలు ఇప్పటిదానికి ఇవ్వలేదు. నిన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ఒకరొకరు భాగవతం అంతా. అవును ఇంకా బోనస్ పైసలు ఇచ్చేటిది ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. ఆ బోనస్ పైసలు వేయకముందుకే బోనస్ ఇచ్చేస్తున్నాం అని పేపర్లలో 3 సార్లు యాడ్లు వేసుకుంటారు. మన భజన పత్రికలలో వేసుకొని అది వేస్తారు. ఇప్పుడేమో రైతులకు బోనస్ ఇవ్వలేదు, నిజంగానే పెండింగ్ ఉంది అంటారు. ఇప్పుడేమో రైతులేమో పోయి కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆడ ఈడ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పోయి ఆందోళనలు ధర్నాలు చేసుడు ఆలవంత అయిపోయింది. మీరు చేయని దానికి చేసినామని ప్రచారం చేసుకోవడం ఎందుకు? ఆ ప్రచారానికి 100 కోట్ల రూపాయలు తగలబెట్టడం ఎందుకు?
ఆ పైసలే వాళ్ళకి బోనస్ రూపంలో ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. పేపర్లను బతికేయాలి, ఎందుకంటే పేపర్లు మనకు అనుకూలంగా వార్తలు రాస్తాయి కాబట్టి. 2 లక్షల రుణమాఫీ చేసినాము, 12,000 భరోసా ఇచ్చినాము. 15,000 భరోసాని 12,000 కుదించారు. ఆ 12,000ను కూడా 100 మందిలో ఒక్కనికి వస్తలేదు చక్కగా, 100 మందిలో ఒక్కనికి వస్తలేదు చక్కగా. ఇది వీళ్ళు చేసింది. ఇక రుణమాఫీ గురించి మనం మాట్లాడుకోవడం బంద్ పెడితే బెటర్. నువ్వు ఇప్పుడు పోలు పెట్టు, లేకపోతే ఇప్పుడు ఏ ఊర్లకన్నా పోయి అయ్యా నీకు రుణమాఫీ అయిందా అంటే మనం 100 మంది కాడుకోయి అడిగితే ఏ 5గురో 6గురో నాకు అయ్యింది అంటారు, మిగతా వాళ్ళు ఎవరికి కూడా నాకు కాలేదు అంటారు. మళ్ళీ పోనీ వాళ్ళు ఎలిజిబుల్ కాదా? ఒక ఆయనకు 1,00,000 లోపలనే ఉంటుంది రుణమాఫీ, ఒక ఆయనకు 2 లక్షల లోపలనే ఉంటుంది రుణము, అయినా కానీ మాఫీ కాలేదు. ఎందుకు కాలేదు? ఇగో గిట్లా చెప్తున్నా కదా. అసలు చేసి కొసరిది వదిలిపెట్టిందంటే అది ప్రొసీజర్ ల్యాబ్సో లేకపోతే ఏదో పొరపాట్లో లేకపోతే ఏదో తప్పుల వల్ల బ్యాంకు మిస్టేక్స్ వల్ల ఏమైనా జరిగి ఉంటాయి. కొసరు చేసి నువ్వు అసలు ఎగ్గొట్టావంటే నీ ఉద్దేశమే కొసరు చేయాలని. అసలుని మొత్తానికి ఎగ్గొట్టాలి, కొసరు చేయాలి, అసలు మొత్తం అయినట్టు ప్రచారం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారి తరీకా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరీకా లెక్క కనపడతా ఉంది. రైతులు కూడా అదే గమనిస్తూ ఉన్నారు, సేమ్ అదే అనుకుంటా ఉన్నారు. ఇక సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం. ఇప్పుడే చెప్పినా కదా సన్నోట్ల ముచ్చట ఇప్పుడే చెప్పినాం మనం. ఆయన బోనస్ ఎట్లా ఉంది, ఏ రకంగా ఇస్తా ఉన్నాడు, ఎట్టట్టు ఇస్తా ఉన్నాడు అన్నది. మహిళలను కోటీశ్వరులను చేసిన అప్పుడే వేసేసిండు. మహిళలను కోటీశ్వరులు ఎంతమంది కోటీశ్వరులు అయ్యండి తెలంగాణ మహిళలు? అడక తినే స్థాయికి పోకపోతే చాలు, మహిళలను కోటీశ్వరులు చేస్తారంట ఆయన. అప్లపాలు చేయకపోతే చాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలను సక్రమంగా ఇస్తే చాలు, అంతకు మించి ఇంకొకటి అవసరం లేనే లేదు. ఆడబిడ్డలకు ఏడాదికి 2 చీరలు పెట్టా అంట. ఇది చెప్తందుకన్నా అబద్ధానికన్నా సిగ్గు, అది దానికి పానం ఉంటే అది సిగ్గుపడే ఆత్మహత్య చేసుకుంటుంది కావచ్చు. ఏది అబద్ధం అనేటువంటి దానికి ఒక జీవం ఉండి ఒక రూపం ఉంటే, అబద్ధం కూడా సిగ్గుపడేటువంటి విధంగా గిట్ల పచ్చి అబద్ధాలు, మహిళలకు 2 చీరలు ఇచ్చినాం ఏడాదికి అని చెప్పేసి ఎట్లా చెప్తారండి? ఎవరికన్నా వచ్చిందా ఇది రాష్ట్రంలో? ఒక్క మహిళ కన్నా బతుకమ్మ చీరలు వచ్చినాయా? 2 కాదు, 1 వచ్చిందా? నిరుద్యోగుల సమస్య లేకుండా చేసిండంట. వావ్, గ్రేట్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంకొక 3 సార్లు ఉండాలండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిరుద్యోగ సమస్యని 1 సంవత్సరం లోపలనే లేకుండా చేసేసంట. 50,000 ఉద్యోగాలు, కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చేసి పచ్చి అబద్ధాలు. మొన్న మాట్లాడతాడు అబద్ధాల మీద జిఎస్టీ ఉంటే మా ఏలెంటి మహేశ్వర రెడ్డి గారు మాట్లాడాలి మోడీతోటి, ఆ జిఎస్టీ ఉంటే పెట్టాలని చెప్పేసి. ఆ జిఎస్టీ ఒకవేళ పెట్టేది ఉంటే అబద్ధాల మీద, అబద్ధాలు మాట్లాడి దాన్ని జిఎస్టీ పెట్టేది ఉంటే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అత్యధికంగా జిఎస్టీ కట్టేది రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. ఎందుకంటే ఆయన పొద్దుగా లేస్తే అబద్ధం, ఈ అబద్ధాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఇంకో అబద్ధం, దాని ఇంకో అబద్ధం, ఈ అబద్ధాల వ్యవహారమే నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాటకు దీంట్లో అర్థం ఉన్నది. ఇంత చేస్తే నా మీద ఎందుకు కోపం వస్తుంది? మీరు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి కోపం వస్తుంది. నిజం చెప్తే ఎందుకు కోపం వస్తుంది? ఉన్నది చెప్పండి, ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, ఇలా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెప్పండి.